ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపం నొందినవాడు దానిలో పడును. వేశ్య శరీరాన్ని అమ్ముకొని జీవితాన్ని జీవించేటువంటి వారు, మరి పాపానికి తమ జీవితాలను అప్పగించిన వారు, మరి ఆ వేశ్యలైన వారు పాపాన్ని ప్రేరేపించటానికి మరి చాలా తీయనైన మాటలు మాట్లాడతారు, తేనెలాంటి మాటలు మాట్లాడతారు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే ఆ కామాతురతతో కూడిన మాటలకు చాలామంది బలైపోతూ ఉంటారు. వేశ్య నోరు లోతైన గొయ్యి అంట. మరి గోతిలో పడితే బయటికి రావడం చాలా కష్టం, లోతైన గొయ్యి మరింత కష్టం కదా. మరి నీ జీవితంలో నువ్వు ఎవరి మాటలు వింటున్నావు, ఎవరి మాటలు చెవినిస్తున్నావు, జాగ్రత్తగా ఆలోచన చేసుకో. వేశ్యల జోలికి పోవద్దు. మరి ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్తే నువ్వు శాపం నొందిన దానివి అవుతావు, దేవుని శాపానికి గురైన దానివి అవుతావు. నీ జీవితాన్ని సక్రమైన మార్గంలో పెట్టుకో, పరిశుద్ధమైన మార్గంలో పెట్టుకో. పాపపు మార్గంలో దయచేసి నడవద్దు, నీతికరమైన మార్గంలో నడువు. ప్రభు నియమించిన నియమాలలో జీవించు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు.